రామాయణాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘం నిద్రపోతుందని ఆరోపించారు. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని గూండాయిజం పార్టీ అంటూ ఎప్పుడూ ఆరోపిస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ విషయమై కేజ్రీవాల్ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ ప్రచార వ్యాన్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఆ తర్వాత బీజేపీపై ఆప్ ఆరోపించింది. దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆప్ విడుదల చేసింది. ఈ వీడియోలో దాడి చేసిన ఇద్దరు వ్యక్తుల పేర్లు రోహిత్ త్యాగి, సాంఖి అని. జనవరి 18న అరవింద్ కేజ్రీవాల్ కారుపై రాళ్లతో దాడి చేసిన వారు కూడా వీరే అని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు. ఆప్ నేత జాస్మిన్ షా మాట్లాడుతూ పోలీసుల సమక్షంలోనే బీజేపీ గుండాలు దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. విధ్వంసం పూర్తి అయిపోయాక పోలీసు గుండాలతో ఇప్పుడు వెళ్ళు, మీ పని అయిపోయింది అని చెప్పాడంటూ జస్మిన్ షా ఆరోపించారు. ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ కేజ్రీవాల్ వాహనంపై రోహిత్ షాంకి దాడి చేసినప్పుడు ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఆ ప్రచార వాహనంపై దాడి చేసే ధైర్యం వారికి ఉండేది కాదు. ఢిల్లీ వాసులు చీపురు బటన్ను గట్టిగా నొక్కితే అమిత్ షాకు నేరుగా కరెంట్ షాక్ తగులుతుంది అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. కాగా ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 23తో ముగియనుంది.